ఒంగోలు నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల కేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్తో కలిసి దామచర్ల ప్రారంభించారు. వ్యర్థాల కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాల గ్రౌండ్ నుండి కూరగాయల మార్కెట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. ఎక్కడ రావాలన్నా చాలా ఉంది. ఓకే ఓకే పరిశుభ్రత పాటించాలి. అనారోగ్యమే కలుగుతుందా? వ్యర్థాలను కట్టి అనారోగ్యమే కలుగుతుందా? పాల్గొని కార్యక్రమాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందించాలి ఈ వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలి. ఈ సైక్లింగ్ చేయుట ద్వారా ఈ వ్యర్థాల పొడి చెత్తను ప్రమాదకరం. చేయండి. ఏం కనపడదు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు స్వచ్ఛతా హీ సేవ 2024పై వార్డు సచివాలయ, ఎన్విరాన్మెంట్ శానిటేషన్ సెక్రటరీలు, స్వచ్ఛంద సంస్థలు, పొదుపు సంఘాల మహిళలు